మనం తల్లి, ఇద్దరు కొడుకుల మధ్య బాధ్యత, బంధమా అనే సమస్యని చూసాం కదా! ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారాన్ని చూద్దాం. చిన్న మొక్కని నాటితేనే అది ప్రతిఫలంగా ఎంతో మేలు చేస్తుంది. ఆ చెట్టు పెద్ద వృక్షంగా మారాక ఫలాన్ని అందిస్తుంది. సేద తీరటానికి ఆసరానిస్తుంది. అలాంటి మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులకి మనమేమిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. తల్లిదండ్రులు మన కోసం పడ్డ కష్టం, వాళ్ళు అందించిన ప్రేమానురాగాలు మనం అర్థం చేసుకుంటే వాళ్ళ బాధ్యత ప్రేమగా స్వీకరించగలుగుతాం. మనం పిల్లలకి చెప్పి సంస్కారం నేర్పించగలుగుతాం. బంధం విలువ తెలియజేయగలిగితే మంచి మనిషిగా ఎదిగేలా మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించిన వాళ్ళనవుతాం. బంధమా బాధ్యత అనే సమస్య రాకుండానే ఉంటుంది. ముందు తరాలలో ఉమ్మడి కుటుంబాల రూపాలలో పిల్లలకి బంధాలు, బంధుత్వాలు తెలిసేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కాబట్టే మనమే తెలియచేయాలి. ఇక్కడ ఇరుగురూ మారాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి తల్లిదండ్రులని మర్చిపోకూడదు. మనం ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. భూమి తన చుట్టూ తాను తిరిగినట్టే పిల్లలు మనమేం చేస్తే అదే నేర్చుకుంటారు. మనం మన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకుంటే రేపటి రోజున మన పిల్లలు కూడా మనల్ని అలానే కాపాడుకుంటారు. బంధాన్ని నిలుపుకుందాం. బాధ్యతలు అవే మన వెంట వస్తాయి. కాబట్టి బంధమా బాధ్యత అనేది ఉండకుండా ముందు బంధాన్ని గట్టిగా ఉంచుకుందాం. బాధ్యత అదే సక్రమంగా మన వెంట వస్తుంది.